ఈ కథ ఏం పెద్ద కొత్తది కాదు, పాత టెంప్లెట్దే. ఒళ్ళు కంపరమెత్తుంది, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అసలు నాకు ఎందుకు ఆ సీన్లు పెట్టారు, అది హీరోగా చేశారు, ఆ తర్వాత క్యారెక్టరిస్ట్గా చేశారు, చాలా మంచి సినిమాలు చేశారు. విలన్ దొరికాడు ఆయనకి, నాకు తెలిసి వరుసగా విలన్ క్యారెక్టర్లు వస్తాయి. వెల్కమ్ టు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్. నేను మీ సురేష్ కవిరాయని. ఈరోజు రవితేజ, శ్రీలీల నటించిన మాస్ జాతర సినిమా గురించి మాట్లాడదాం. రవితేజ ధమాకా హిట్ తర్వాత రవితేజకి అంత పెద్దగా హిట్ లేదని చెప్పాలి. అయితే వాల్తేరు వీరయ్యలో నటించాడు, కానీ అది చిరంజీవి అకౌంట్లో పడింది. అందుకని రవితేజకి అయితే ఈ మధ్యకాలంలో హిట్ లేదని చెప్పాలి. 4-5 సినిమాల మధ్యలో చాలా ఘోరంగా పోయాయి. ఇప్పుడు ఆయన మాస్ జాతర అనే సినిమాతో, ఒక టిపికల్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది, ఈ సినిమాతో వస్తున్నారు. దీనికి భాను భాగవరపు అనే అతను దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి BMC సీరియల్లో మళ్ళీ సంగీతం అది సమకూర్చారు. అలాగే నాగవంశీ, సూర్యదేవర్ నాగవంశీ సినిమాకి నిర్మాత. ఈ సినిమా శుక్రవారం యాక్చువల్గా ఈవినింగ్ షోతో రిలీజ్ అయింది. ఎందుకంటే అదే రోజు బాహుబలి రిలీజ్ అవ్వడంతో వీళ్ళు ఈవినింగ్ 6 o'clock తర్వాత ప్రీమియర్స్ అవి పెట్టుకున్నారు. అంటే శనివారం మామూలు పూర్తిగా రిలీజ్ అయినట్టు. అయితే శుక్రవారం రిలీజ్ అయింది. కానీ ఈ సినిమాకి ఏమో మరి అనుకున్నంతగా పెద్దగా ఓపెనింగ్స్ కూడా రాలేదు. మొదట్లో ఎందుకో దీని మీద అంతా మరి ఈ ప్రచారం చేయలేకో మరేంటో ఈ సినిమాకి అంతగా అయితే ఆదరణ లభించలేదు. అంటే ఓపెనింగ్స్ రావడం కానీ అట్లా ఊహని అలా రాలేదు. ఇంతకీ సినిమా కథ విషయానికి వస్తే, రవితేజ ఒక రైల్వే పోలీస్ ఆఫీసరు, వరంగల్లో పనిచేస్తుంటాడు. చాలా నికార్సైన పోలీస్ ఆఫీసరు, నిక్కచ్చిగా పనిచేస్తాడు. లంచానికి, అవినీతికి, వీటికి వ్యతిరేకం. అది మామూలుగా రవితేజ చాలా సినిమాల్లో వేసేది, ఈ సినిమాలో కూడా వేశాడు. అలాగే అతనికేమో అడివంవరం అని ఏజెన్సీ ప్రాంతంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ ఏంటంటే శివుడు అని ఒక పెద్ద విలన్ అనమాట, డాన్ అనమాట. ఆయన డాన్ లాగా నవీన్ చంద్ర వేశాడు శివుడు. ఆయన ఏంటంటే అక్కడ ఆయన గాంజా స్మగ్లింగు, ఇంకా ఆయన గుప్పిట్లో పోలీస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు. అలాంటి ఊరికి రవితేజ ట్రాన్స్ఫర్ అవుతాడు. అయితే ఈయన రైల్వే పోలీస్ అంటే స్టేషను, రైల్వేలో వీటిపైనే అధికారం ఉంటుంది. మరి అటువంటి రవితేజ ఆ ఊరికి వచ్చిన శివుడిని ఎలా ఎదుర్కొన్నాడు, ఏంటి, ఆయన తాలూకు ఆగడాలు ఎలా కట్టాడు సినిమా. మధ్యలోనే శ్రీలీల ఒక టీచర్గా పరిచయం అవుతుంది. అదే ట్రైన్ ఎక్కుతూ వేరే ఊరికి నేను టీచర్ అని చెప్తూ ఈయనకి పరిచయం అవుతుంది. ఆ శ్రీలీలకి ఈయనకి మధ్యలో చిన్న రొమాన్సు అది. కానీ కథ శివుడికి రవితేజకి మధ్య, శివుడిని ఎలాగా ఈయన చేశాడు. అయితే ఈ కథ ఏం పెద్ద కొత్తది కాదు, పాత టెంప్లెట్దే. రవితేజ పోలీస్ ఆఫీసర్ వేయడం కూడా కొత్త ఏం కాదు, పాత విషయమే. ప్లస్ మనం ఘాటీ సినిమాలో ఈ మధ్య చూసాము, శీలావతి, దానికి శీలావతి అని పేరు పెట్టి గాంజా స్మగ్లింగ్ అదంతా కొంచెం ఆ షేడ్స్ ఇందులో తీసుకొచ్చాడు. అలాగే మనం విక్రమార్కుడు సినిమా చూసాము, రాజమౌళి రవితేజదే. అందులో కూడా రవితేజ ఇన్స్పెక్టర్గా వేసి వచ్చి వాళ్ళని ఎలాగా కొంచెం ఆ షేడ్స్ అది ఇది కలిపి మిక్స్ చేసినట్టుగా, ఒక 2-3 సినిమాలు మిక్స్ చేసినట్టుగా మనకి ఈ సినిమా కనబడుతుంది. కథ పోని స్ట్రాంగ్గా ఉంటుందంటే ఉండదు. నువ్వు శివుడు అనేవాడిని తీసుకున్నావు, ఇక్కడ ఆ ఊరికి ట్రాన్స్లేట్ ఎలా అరికెట్టాడు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఏమైనా చేస్తే, సీరియస్గా చేస్తే బాగుంటుంది. ఇందులో ఇంకొక ఇరిటేటింగ్, ఆయన వస్తే చాలు అంటే కాంబినేషన్ స్క్రీన్ మీద కనబడగానే మనకు ఒళ్ళు కంపరవుతుంది. రవితేజ ఎప్పటి యాక్టరో మనకు తెలుసు. అలాంటి రవితేజకి రాజేంద్ర ప్రసాద్ తాతగా నటించారు. ఆ రవితేజ రాజేంద్ర ప్రసాద్ సీన్లు అయితే స్క్రీన్ మీద కనపడుతున్నప్పుడల్లా ఒళ్ళు కంపరమెత్తుంది, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అసలు నాకు ఎందుకు ఆ సీన్లు పెట్టారు, అది ఇప్పుడు ఒక యంగ్ యాక్టర్కి రాజేంద్ర ప్రసాద్ తాతగా నటిస్తున్నారంటే మనం అనుకోవచ్చండి. రవితేజకి రాజేంద్ర ప్రసాద్ తాత ఏంటి, ఎప్పటి రవితేజ ఎప్పటి రాజేంద్ర ప్రసాద్, పోనీ అది మనకు అతికినట్టు కనిపించాలిగా. ఆ సీన్లన్నీ అసలు రాజేంద్ర ప్రసాద్ రవితేజకు వచ్చే సంబంధాలన్నీ చెడదూపుతుంటారు. ఎందుకంటే మనవడితో తాత ఉండాలనంట. అది నిజంగా మరీ ఇరిటేటివ్, అది డ్రాగ్ అవన్నీ సీన్లు. అలాగే శ్రీలీల సైన్స్ టీచర్గా రవితేజకు పరిచయం అవుతుంది, కరెక్టే. సైన్స్ టీచర్గా పరిచయమైనప్పుడు ఆమె భాష అదంతా చాలా చక్కగా మామూలుగా ఉంటుంది. ఎప్పుడైతే ఆమె బ్యాక్డ్రాప్ అంటే ఏంటి, అసలు రూపం ఏంటి ఆమె తెలిసినప్పుడు ఆమె శ్రీకాకుళం యాక్సెంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దర్శకత్వం రావడం అన్నది చాలా అరుదైన విషయం అండి. భాను భాగవరపు అనే ఆయన పనిచేశాడు, మన సీనియర్ నరేషన్ను శ్రీ విష్ణు సినిమాకి పనిచేశాడు. అది సినిమా పెద్ద హిట్ అయింది. అదే హిట్ అయింది కదా అని ఆయన్నేమో డైరెక్టర్గా చేసి సినిమాకి వచ్చినప్పుడు దాని గురించి ఎంత ఆలోచించాలి, ఎంత మాట్లాడాలి,
ఎంత రాసుకోవాలి, ఎంత సీరియస్గా ఉండాలి, అసలు సినిమాలో ఏంటి, అసలు ఏం పెడుతున్నారు ఏంటి. శ్రీలీల ఫాదర్ నరేష్, ఆయన నరేష్ ఎందుకు కొన్ని క్యారెక్టర్లు ఒప్పుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన హీరోగా చేశారు, ఆ తర్వాత క్యారెక్టరిస్ట్గా చేశారు, చాలా మంచి సినిమాలు చేశారు నరేష్. ఇలాంటి క్యారెక్టర్ చేయడం వల్ల ఏంటంటే ఆయన స్టేచర్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేయడము, నేను 100 సినిమాల్లో చేశాను, ప్రతి సినిమాలో నేను ఉన్నాను అని చెప్పడం కాదండి. ఎన్ని మంచి పాత్రలు మీరు చేశారన్నది అక్కడ ముఖ్యం. మీరు ఇట్లా చేసుకుంటూ వెళ్తే మీ మంచి పాత్రలు కూడా ప్రజలు గుర్తుపెట్టుకోలేరు, ఆడియన్స్ గుర్తుండదు. మీరు వచ్చిన సినిమాలా చేయడం కాదు, అందులో మంచి పాత్రలు ఎంచుకొని చేయాలి. మీరు ఆల్రెడీ చేశారు, ఎన్నో 100 సినిమాలు చేశారు, మీరు ఎందుకు ప్రతి సినిమాలో కనిపించాలనుకుంటారో నాకు అర్థం కావడం లేదు. ఒక మంచి పాత్ర వస్తే కనుక చేయండి, లేదంటే హాయిగా ఉండండి. ఎందుకు ఇలాంటి పాత్రలన్నీ చేయడము, అసలు నరేష్ గారు ఎందుకు చేశారో ఇది అర్థం కావట్లేదు. శ్రీలీల ధమాకా రవితేజతో చేశారు, చేసినాక మళ్ళీ అదే కాంబినేషన్ ఇప్పుడు శ్రీలీల. ఇందులో ఆమె కేవలం పాటలకిన్నో ఒక 2-3 సీన్లకి తప్పితే ఆమెదేం స్ట్రాంగ్ క్యారెక్టర్ లేదు ఇందులో. మరి ఆమె కూడా ఎందుకు, అసలు రవితేజ పక్కన శ్రీలీల ఈ సినిమాలో ఏమో మరి అంతగా జనాలకు ఎక్కలేదు. సినిమా చూసినప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళు ఏంటి ఈమె శ్రీలీల ఏంటి రవితేజ పక్కన ఏంటి అని అన్నారు, నేను అనలేదు, వాళ్ళు అన్నారు. ఒక మంచి కథ లేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు. మీకు రవితేజ సినిమా అంటే కొన్ని టిపికల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నవి ఏమైనా ఉన్నాయంటే ఏదో అక్కడక్కడ 2-3 ఫైట్లు తప్పితే సినిమాలో అసలు విషయం లేదు. మీకు ఒక కొత్త డైరెక్టర్కి ఛాన్స్ వచ్చినప్పుడు ఎంత బాగా తీయాలి, ఎంత బాగా చేయాలి. వీటీ గణేష్ని ప్రతి సినిమాలోని ఆయన ఒకటి హిట్ అయితే చాలు, ప్రతి సినిమాలో అదే మూస కామెడీ. జనాలుకి అంటే ఇంకా మా కొద్దురా బాబు ఈ వీటీ గణేష్ అనేంత వరకు పెడుతూనే ఉంటారు. ఇంకా కొద్దిగా ప్రవీణ్ క్యారెక్టర్ ఇందులో బాగుంది, 2-3 సీన్ తర్వాత ఆయన కనిపించాడు ప్రవీణ్ క్యారెక్టర్ బాగుంది. అలాగే ఈ సినిమా నవీన్ చంద్రకి అయితే మాత్రం గొప్ప ప్లస్, విలన్గా చాలా బాగా చేశాడు నవీన్ చంద్ర. ఈ సినిమా అంటే ఇంత బాగోలేకపోయినా కూడా నవీన్ చంద్రకి అయితే మాత్రం ఈ సినిమా గొప్ప ప్లస్. ఒక విలన్ దొరికాడు ఆయనకి, నాకు తెలిసి వరుసగా విలన్ క్యారెక్టర్లు వస్తాయి. చాలా బాగా చేశాడు, చాలా ప్లస్ పాయింట్, చాలా బాగున్నాడు కూడా విలన్గా, చాలా చేశాడు. సినిమాలో అయితే నవీన్ చంద్ర మామ అని ఒక క్యారెక్టర్ ఒకటేసి ఈ దాన్ని ఏమంటారు ఉడుం లాంటిది ఏదో వేస్తారనమాట, వేసి ఆ ఫైట్ సీక్వెన్స్ 2-3 అవి బాగున్నాయి, ఫైట్ సీక్వెన్స్లు బాగున్నాయి అంతే. మాస్ జాతర అని అన్నారు, అదేదో చివరిలో జాతర అది అందో, అది అసలు క్లైమాక్స్ అయితే డ్రాగ్ ఫుల్. అది ఎందుకంత డ్రాగ్ చేశారో ఏంటో మరి, అసలు నిజంగా అసలు టీడీఎస్ అని అంటే చూస్తున్నప్పుడు మనకి ఏంటంటే మనం సహనాన్ని కోల్పోతాం అనమాట. అంతా అంటే మనకి కొంచెం కళ్ళు ఇదవుతాయి అనమాట, అంటే టీడీఎస్ అంటారు చూడండి, అలా అయిపోతాం మనం. అంత డ్రాగ్ చేశారు ఆ క్లైమాక్స్ని, దాన్ని కూడా. సినిమాలో అయితే విషయం లేదు. పాత్రల విషయానికి వస్తే రవితేజకి ఏమీ ఇలాంటి సినిమా చేయడం ఏమీ మొదటిసారి కాదు, ఆయన అవలీలగానే చేసాడు ఇదంతా. కానీ అంత డెప్త్ లేదు, మామూలుగా ఏవో ఆయన టిపికల్ డైలాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో ఉన్నాయి. కానీ సినిమాకి అయితే ఎటువంటి ఉపయోగం లేదు. ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే సినిమాలో కంప్లీట్ వేస్ట్, ఆయన క్యారెక్టర్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. అలాగే నరేష్కి కూడా ఈ సినిమా ఏం ఉపయోగపడలేదు. శ్రీలీల కేవలం పాటలకే, భీమ్సీ సీరియల్లో ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఏవో 1-2 మాస్ సాంగ్స్ తప్పితే మీ సినిమాలో అంత సంగీతం అంత ఆకట్టుకోదు మనకి. ఇంకా నందు అని నాకు తెలిసి, నందు అన్న ఆయన డైలాగులు రాశాడు, ఆయనది శ్రీకాకుళం అని తెలిసింది నాకు. అందుకని కొన్ని క్యారెక్టర్లు, చాలా మట్టి క్యారెక్టర్లు శ్రీకాకుళం వేసి పెట్టాడు. ఒకసారి శ్రీకాకుళం వేసి మాట్లాడతారు, ఒకసారి మామూలు వేసి మాట్లాడతారు. ఇప్పుడు రవితేజ ఉన్నారు, తెలంగాణ యాక్సెంట్ మాట్లాడతాడు ఆయన, మధ్యలో మళ్ళీ మామూలు యాక్సెంట్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ తెలంగాణ యాక్సెంట్కి వస్తాడు. ఇప్పుడు శ్రీలీల మామూలుగా మాట్లాడుతుంది, మళ్ళీ మళ్ళీ శ్రీకాకుళం యాక్సెంట్ మాట్లాడు. ఎందుకట్లా ఇన్ని పెడితే ఏదో నువ్వు కంప్లీట్గా పెట్టాలి అని ఉంటే కనుక శ్రీకాకుళం యాక్సెంట్ పెట్టు, అందరికీ వాళ్ళ చేత శ్రీకాకుళం యాక్సెంట్ చివరి వరకు మాట్లాడించు. అలా మాట్లాడించలేదు. మొత్తానికి ఈ సినిమా అయితే వాళ్ళకి, నాకు తెలిసి నిర్మాతలకు ముందే తెలిసేమో సినిమా అంత పెద్దగా నడవదని, అందుకనే శుక్రవారం ఈవినింగ్ ప్రీమియర్లతో ఈ సినిమా విడుదల చేశారు. వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది, రిజల్ట్ కూడా ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. సినిమాకి పెద్దగా ఓపెనింగ్స్ లేవు, సినిమా అయితే చాలా చూడడం కష్టము. రవితేజకి మా ఖాతాలో ఇంకొక ఫ్లాప్ సినిమా పడినట్టే మాస్ జాతరతోటి. ఇదేమంత పెద్ద విషయం లేని సినిమా. నాకు కానీ సబ్జెక్ట్ పరంగా చూస్తే, అంటే పేపర్ మీద చూస్తే ఒక చిన్న టూకీగా కథ చెప్పాలంటే చాలా సీరియస్ సబ్జెక్టు, కానీ డైరెక్టర్ మొత్తం రాసుకోవడంలో కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ నెరేషన్లో కానీ చాలా రాంగ్ చేశాడు. అందుకని ఈ సినిమాలో డ్రాగడ్ సీన్లు, ఎస్పెషల్లీ రాజేంద్ర ప్రసాద్ రవితేజ సీన్లు, అలాగే కొన్ని రైల్వే స్టేషన్ చాలా డ్రాగడ్ సీన్లు ఉన్నాయి, క్లైమాక్స్ ఇవన్నీ. సో సినిమా అయితే అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి. నేనైతే ఈ సినిమాకి
రేటింగ్ 2 ఇస్తాను. అవుట్ ఆఫ్ 5 2 రేటింగ్ ఓన్లీ. అది కూడా ఏవో అక్కడక్కడ 1-2 మాస్ సాంగ్స్, కొంచెం ఆ సినిమాటోగ్రఫీ వాటికి వీటికి అంతే. ఓవరాల్గా చూస్తే కనుక రవితేజకి ఈ సినిమా ఇంకో ఫ్లాప్ అనే చెప్పాలి. మరి ఈ సినిమా కనుక హిట్ అవ్వకపోతే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాను అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మరి దానికి ఆ మాట కట్టుబడి ఉంటారా ఆయన? ఈ సినిమా నిజంగానే బాగలేదు, ఆయన ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతారా? ఇప్పుడు ప్రీ రిలీజ్ ముందు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్య చాలామంది చాలా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఏమైనా అడిగితే పబ్లిసిటీ కోసం మేము మాట్లాడామంటున్నారు. మన నిజంగా రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి సీరియస్గానే ఈ సినిమా హిట్ కాకపోతే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాను అని చెప్పారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో. మరి ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ బట్టి ఆయన ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతారా? అది రాజేంద్ర ప్రసాద్ గారు నిర్ణయించుకోవాలి. ఇదండి ఈరోజు మనం ఈ సినిమా గురించి చర్చించుకున్నాం. ఇంకో సినిమా గురించి లేదా ఇంకో టాపిక్ గురించి మనం ఇంకోసారి వద్దాం. అంతవరకు మీరు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్ని సబ్స్క్రైబ్ చేయండి.